ఐపీఎల్ సీజన్ ఎప్పుడు ప్రారంభమైనా కొన్ని జట్లపై భారీ అంచనాలు ఉంటాయి. వాటి బలం, గత రికార్డులు, స్టార్ ప్లేయర్స్ వంటి అంశాలతో ఖచ్చితంగా టైటిల్ రేస్ లో ముందుంటాయని అంచనా వేస్తుంటారు. ఈ జాబితాలో ఖచ్చితంగా ఉండే పేరు చెన్నై సూపర్ కింగ్స్. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన టీమ్ గా సిఎస్కే కు పేరుంది. ఏకంగా 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. కానీ కొన్ని సీజన్లలో ఆ జట్టుకు కూడా చెత్త రికార్డు ఉంది. ఇప్పుడు ఐపీఎల్ 18వ సీజన్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఆట తీరు అత్యంత పేలవంగా సాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్లలో 4 ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నింటిలోనూ స్థాయికి తగినట్లు ఆడలేకపోతుంది. ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో సమిష్టిగా రాణించి విజయం సాధించిన చెన్నై ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తో పాటు పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. బ్యాటింగ్ విభాగం బలహీనంగా ఉండడం, మిడిల్ ఆర్డర్ లో పవర్ హిట్టర్ లేకపోవడం, చెత్త ఫీల్డింగ్, బౌలింగ్ విభాగం నూర్ అహ్మద్ పైనే ఆధారపడి ఉండడం చెన్నై విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయి. వరుసగా 4 పరాజయాలతో చెన్నై పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుత ఆటను చూస్తుంటే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరుతుందా అనే డౌట్ వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే తమ ఆట తీరును మెరుగుపరుచుకోవాలి. ఈ సీజన్లో చెన్నై మరో 9 మ్యాచ్లు ఆడనుంది. గత సీజన్లో సమీకరణాలు తీసుకుంటే 8 మ్యాచ్ల్లో గెలిచిన జట్లు దాదాపుగా ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. 9 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే 18 పాయింట్లతో ఈజీగా ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకున్నాయి. ఈ లెక్కన చెన్నై మిగిలిన 9 మ్యాచ్ల్లోనూ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ పక్కా. కానీ 9ంటిలో 7 గెలిస్తే చెన్నై ఖాతాలో 16 పాయింట్లు ఉంటాయి. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మరో 3-4 మ్యాచ్లు ఓడితే మాత్రం అధికారికంగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంటుంది. ప్రస్తుతం చెన్నై ఉన్న ఫామ్ ను పరిగణనలోకి తీసుకుంటే ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకోవడం కాస్త కష్టమే. అయితే ధోని, రుతురాజ్, జడేజా, అశ్విన్ వంటి దిగ్గజాలు ఉండడంతో ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే గతంలో పలు సీజన్ ఆరంభంలో చెత్తగా ఆడిన వరుస ఓటములు చవిచూసిన సెకండ్ హాఫ్ లో పుంజుకుని ముందంజ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత 5 సీజన్లలో చెన్నై ఆట తీరు చూస్తే ఇది అర్థమవుతుంది. 2020 సిఎస్కే కు చెత్త సీజన్ గా మిగిలింది. అప్పుడు మొదటి 5 మ్యాచ్ల్లో 2 గెలిచి 3ంటిలో ఓడింది. అలాగే 2021లో సిఎస్కే 4 విజయాలు సాధించి 1 మ్యాచ్లో మాత్రం ఓడిపోయింది. ఈ సీజన్లో ట్రోఫీని ముద్దాడింది. ఇక 2022 కూడా సిఎస్కే కు బ్యాడ్ సీజన్. ఇదిలా ఉంటే 2023లో టైటిల్ గెలుచుకున్న చెన్నై జట్టు తొలి 5 మ్యాచ్లలో 3 గెలిచి 2ంటిలో ఓడింది. గత సీజన్లో సైతం తొలి 5 మ్యాచ్ల్లో 3 విజయాలు, 2 ఓటములను చవిచూసింది. ఓవరాల్ గా స్టార్ ప్లేయర్స్ తో కూడిన చెన్నైని తక్కువ అంచనా వేయలేమన్నది పలువురి అభిప్రాయం. ఒకవేళ సిఎస్కే బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం ప్రత్యర్థి జట్లకు చుక్కలు తప్పవు.